శ్రీధర్. జై శ్రీరామ్ గురువు గారు. గురుగారు ఈరోజు చదివిన 9వ సర్గలో 14వ శ్లోకం. గురుగారు, వక్రములను శుష్కించినవి ప్రేగులను అట్టి వీణను చేపట్టి ప్రాణులకు భయమును కొల్పునట్టి శబ్దం అనర్చుచు శూన్యమును చర్మమాత్ర వశిష్టమును అగు దేహం కలిగి అలక్ష్మి వనలక్ష్మి ఆదరార్థము చేష్ట సల్పుచున్నదా అన్నట్లుండేను అన్నారు. ఇక్కడ అలక్ష్మి వనలక్ష్మి ఆదరార్థము అంటే గురువుగారు, వనలక్ష్మి అంటే ఆ వనశోభ. వనశోభని వనలక్ష్మి అంటాం. ఏంటి లేదు అంటే ఇక్కడ అలక్ష్మి వనలక్ష్మి ఆదరార్థం అన్నారు గురువు. అదే చెప్పేది. వనలక్ష్మి అంటే గురువుగారు వనశోభ, లేకపోతే వన దేవత అనుకో. వనలక్ష్మి ఉంది ఒక ఆమె, ఆ వనం అంతా లక్ష్మీ రూపం. ఆమెను సంతోష పెట్టడానికి పెద్దమ్మ వచ్చి కూర్చుంది. ఎలా ఉంది? జనాలకు భయం పుట్టించేట్లుగా ఉంది. అలక్ష్మి అంటే ఏమిటి? దరిద్ర దేవత. పెద్దమ్మ అంటారుగా. అవును గురువుగారు. వచ్చి కూర్చుందనమాట. కూర్చుంటే ఎందుకు వచ్చింది ఏమే? ఏదో చెల్లెలకి కాస్త సంతోషం కలగజేద్దాం, నువ్వు చాలా అలంకరించుకున్నావు కదా, ఇదిగో ఈ అలంకారం కూడా పెట్టుకో అని చెప్పి ఆ శుక్రాచార్యని ఎండిపోయిన శరీరాన్ని అనే రూపంలో వచ్చి శోభ కలిగిస్తుందని ఒక రకమైన చిత్రమైన వర్ణన చేశారు అనమాట వశిష్ఠ భగవానుడు ఇక్కడ. అర్థమైందా? అర్థమైంది. ఆ దేహాన్ని వర్ణించారు. ఆ మొత్తం దృశ్యానికి ఈ దేహంతో కూడుకొని ఉన్న దృశ్యం ఎలా ఉందని చెప్పడానికి వనమేమో మహాశోభాయుక్తంగా ఉంది. ఆ వనం మధ్యలో ఇది చూస్తేనేమో భయంకరంగా ఉంది. అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది. వనం అందంగా ఉంది, అదే అక్కడ మధ్యలో ఈ పేగులు అవి ఎండిపోయి ఎట్లా కనపడేటప్పటికి భయంకరంగా కళ్ళు పోయి గుంటలు పడి ఎలా ఉంటుంది చూడగానే చూసేవాడికి? అవును గురుగారు, భయంకరంగా మా భయం వేస్తుంది కదా. దాన్ని ఇలా వర్ణించారు. అర్థమైంది గురుగారు. జై శ్రీరామ్. నారాయణ గురు నారాయణ నారాయణ సాధు నారాయణ నారాయణ శ్రీ నారాయణ నారాయణ రామ్ నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ రమ నారాయణ శ్రీరత్నానంద నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ నమో నారాయణ నారాయణ ప్రభో